ఉత్తరప్రదేశ్ నుంచి మీరు మొదటిసారి 2018లో రాజ్యసభ యెస్. సభ్యుడిగా ఎన్నికయ్యారు. అటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి, ఇటు ఏపీ రాష్ట్రానికి. అంటే ఇక్కడ చూస్తే పుట్టి పెరిగిన రాష్ట్రం. ఇక్కడ బాధ్యతలేమో మీకు అప్పచెప్పారు ఇక్కడ చూడమని. ఆ రాష్ట్రానికి ఏం చేశారు రాజ్యసభ సభ్యుడిగా ఉత్తరప్రదేశ్‌కి? ఇక్కడ ఏం చేశారు ఆంధ్రప్రదేశ్‌కి? ఆ! ఇక్కడ నాకు పూర్తి బాధ్యతలు అప్పజెప్పాలా? నేను చెప్పా కదా! 2018లో విడిపోయినప్పుడు భారతీయ జనతా పార్టీ వాయిస్‌ని వినిపించాలని నన్ను ఇక్కడికి పురమాయించడం జరిగింది. తర్వాత పార్టీలో యాక్టివ్‌గా ఇన్వాల్వ్ చేయటం జరిగింది. అంతేగాని బాధ్యతలన్నీ నాకు ఇచ్చారంటం వాస్తవం కాదు. ఉత్తరప్రదేశ్‌లో రాజ్యసభ సభ్యుడిగా నేను ఆలోచించా. నేను ఇక్కడ ప్రజల్లోకి వెళ్ళి బీజేపీ తరఫున ఒక వాయిస్‌గా అవ్వటానికి అవకాశం ఉంది ఒక పార్లమెంట్ సభ్యుడిగా. అది చేయటం అవసరమా? వాయిస్ లేని బీజేపీకి పెద్దగా ఇక్కడ ప్రాతినిధ్యం లేదు. అప్పటికి లేదు, ఇప్పటికీ లేదు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కొంతవరకు మేము సాధించుకున్నాం. అప్పుడు లేదు. సో కాబట్టి బీజేపీ వాయిస్ వినిపించడానికి ఇక్కడే ఎక్కువ సమయం కేటాయించాలా అంటే పార్టీ నాయకత్వం ఇక్కడే చేయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో. యెస్. సో అప్పుడు ఉత్తరప్రదేశ్‌లో నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా నాకు మెయిన్‌లీ ఎంపీ ల్యాడ్స్ నిధులుంటాయి. డెవలప్‌మెంటల్ వర్క్స్ టేకప్ చేయాలి. సో నేను ఎక్కడ చేస్తే బాగుంటుంది? యాజ్ ఎన్ ఎంపీ నేను ఏ జిల్లా అయినా ఎంచుకోవచ్చు అందులో. నేను వారణాసిని ఎంచుకున్నా. ఎందుకంటే వారణాసిలో అయితే చాలామంది మోడీ గారు అక్కడ ఎంపీ ఉన్నారు కాబట్టి అది కాదు కారణం. వారణాసి అనే దానికి ఆంధ్రప్రదేశ్‌తో, తెలుగు రాష్ట్రాలతో బాగా అనుబంధం. పూరా దేశానికి అనుబంధం ఉంది. అందులో ఈ తెలుగు రాష్ట్రాలకి. సో అందుకని తెలుగు ప్రజలు ఎక్కువ వస్తుంటారు అక్కడికి బాగా. వస్తుంటారు. సో వారణాసిని నేను నా నోడల్ డిస్ట్రిక్ట్‌గా ఎంచుకొని దాదాపు నా ఎంపీ ల్యాడ్ నిధులన్నీ కూడా వారణాసిలోనే ఖర్చు పెట్టడం జరిగింది. అందులో కొంత తెలుగు యాత్రికులు వెళ్ళేటువంటి ప్రాంతాల్లో అక్కడ ఘాట్స్ డెవలప్మెంట్‌కి కానివ్వండి. అలాగే మొట్టమొదటిసారి నేను గంగా పుష్కరాలు వచ్చాయి ఒక 2 సంవత్సరాల క్రితం. గంగా పుష్కరాలకి ఒక పెద్ద కార్యక్రమాన్ని తెలుగు వాళ్ళందరూ బికాజ్ అక్కడ పుష్కరాలు అంటే ఎవరికి తెలియదు. గంగా పుష్కరాలు అంటే ఓన్లీ తెలుగు వాళ్ళే జరుపుకుంటారు గంగకి అక్కడ వారణాసిలో. సో నేను ఈ విషయం మోడీ గారి దృష్టికి తీసుకువెళ్ళి సో ఇక్కడ గంగా పుష్కరాలు జరుగుతాయి కాబట్టి యాదృచ్ఛికంగా ఇక్కడ వేల సంఖ్యలో ప్రజలు వస్తారు. లక్షల్లో వస్తారు బహుశా. కానీ ఖచ్చితంగా ఎనీ గివెన్ డే అక్కడ వేల మంది ఉంటారు. వాళ్ళతో నేను ఒక కార్యక్రమం చేయాలనుకుంటున్నాను. కాశీ తెలుగు సంగమం. దానికి మీరు దానిలో చేయాలనుకుంటున్నాను. మీ సూచనలు, సలహాలు ఉంటే ఇవ్వండి. అలాగే దాన్ని మీరు సంబోధిస్తే నాకు ఐ విల్ బి వెరీ హ్యాపీ. బాగుంటుంది. తెలుగు వాళ్ళకి కూడా ఒక సందేశం ఇచ్చినట్టు ఉంది. నచ్చింది ఆయనకి కాన్సెప్ట్. సో అందువలన 2 సంవత్సరాల క్రితం కాశీ గంగా నది ఒడ్డున ఫస్ట్ టైం బహుశా అందరి కార్యక్రమం అంతకుముందు కాశీ తమిళ సంగమం అని మీటింగ్స్ జరిగాయి. దానికి ప్రభుత్వం 30 కోట్లు ఖర్చు పెట్టింది. నేను మోడీ గారికి ఒకటే చెప్పా, నేను ₹1 ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం డబ్బు ఎవరి నుంచి డబ్బు తీసుకోకుండా నా స్థాయికి తగ్గట్టుగా నేను చేస్తాను. అండ్ ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమం చేస్తాను. అంటే ఆయన అయితే నేను దాన్ని వర్చువల్గా సంబోధిస్తా అని చెప్పారు. ఎందుకంటే ఫిజికల్గా ఆ టైంకి నేను రాలేను. సరే అని. సో గంగా నది తీరాన ఒక అద్భుత కార్యక్రమం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు చేయటం జరిగింది. దానికి మోడీ గారు వర్చువల్గా సంబోధించడం జరిగింది. దానికి మన ప్రజాప్రతినిధి ఢిల్లీ నుంచి మీడియా వారందరూ కూడా రావటం జరిగింది. వాళ్ళందరినీ అన్ని మన ఛానల్స్ అన్నింటిలో కూడా కవర్ అయింది. మోడీ గారు అనేక సందర్భాల్లో దాన్ని మన్ కీ బాత్లో ప్రస్తావించడం జరిగింది. ఇట్లా కాశీ తెలుగు సంగమం అనే కార్యక్రమం జరిగింది అని. సో ఈ విధంగా ఇది ఒక మంచి చక్కటి అక్కడ నాకు మీకు తెలియదు నేను ఏది మాట్లాడినా ఉత్తరప్రదేశ్ ఛానల్స్లో కానీ పేపర్స్లో కానీ కవర్ చేస్తారు. వాళ్ళు ఎవరు, ఇతనెవరు, సౌత్ ఇండియను ఎంపీ అనే కాదు, వాళ్ళు అటువంటి భేదభావం అంటారు. అంటే అటువంటి బయటవాడు అనే దృష్టిలో నన్ను ఎప్పుడూ చూడాల. నేను కాశీ తెలుగు సంగమం చేస్తే నాకు పెద్ద హాఫ్ పేజ్ కవరేజ్ వచ్చింది న్యూస్ పేపర్స్లో అన్నిట్లో. 2018 నుంచి దాదాపుగా 24 వరకు చేశారు సార్. అంటే దాదాపు 6 ఏళ్ళు చేశారు. 6 ఏళ్ళ టర్మ్. రెండోసారి ఎందుకు రాజ్యసభ రాలేదు సార్? అంటే విస్తరణ కూడా మాట వినిపించింది దాదాపుగా. అట్లా లేదు. జనరల్గా భారతీయ జనతా పార్టీలో వీలైనంత వరకు ఎందుకంటే ఎంతోమంది పార్టీకి పనిచేసిన వారు ఉంటారు కదా, ఎంతోమందికి అకామిడేట్ చేయాలి. లోక్సభకి పోటీ చేయలేని వారే రాజ్యసభకి ఇవ్వాలి. వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ లోక్సభకే పోటీ చేయాలి ఒక టర్మ్ తర్వాత అన్నది ఒక ఆలోచన, పార్టీ చేసిన ఆలోచన.
ఇన్ఫాక్ట్ ఆ ఆలోచనలో భాగంగానే మీకు తెలిసినట్లుగా నేను విశాఖపట్నం నుంచి గట్టిగా పోటీ చేద్దాం అని చెప్పి ఒక ఆలోచన చేయటం జరిగింది. రాజ్యసభ ఇంతకుముందు గతంలో ఒకే వ్యక్తికి 4 సార్లు, 3 సార్లు రాజ్యసభ ఇచ్చేవారు. ఈ మధ్య కాలంలో దాదాపుగా అరుదుగా 1, 2 సంఘటనలు ఏమైనా ఉండొచ్చేమో గానీ, బట్ మోస్ట్ ఆఫ్ ద ఈవెన్ మినిస్టర్స్ కూడా రాజ్యసభలో ఉన్న వాళ్ళందరూ కూడా మన ఎన్నికలు పోటీ చేసి లోక్సభ గెలవడం జరిగింది. పీయూష్ గోయల్ కానివ్వండి, ఈవెన్ భూపేంద్ర యాదవ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒరిజినల్లీ వీళ్ళందరూ రాజ్యసభ క్యాండిడేట్స్ కానీ వీళ్ళని చూసేవారు. అని వీళ్ళందరూ లోక్సభ నుంచి పంపించారు. ఈవెన్ ధర్మేంద్ర ప్రధాన్ ఆయన ఇంతకుముందు లోక్సభలో చేశారు, మళ్ళీ రాజ్యసభకు వచ్చారు, మళ్ళీ మొన్న లోక్సభకు పోటీ చేసి వచ్చారు. ఒకరిద్దరు మినహాయిస్తే, ఇద్దరు కాబట్టి నలుగురు మినహాయిస్తే అందరూ ఒకసారి మాత్రమే చేశారు. ఒకసారి మాత్రమే 2019 అంటే దాదాపు 2024 2018 నుంచి మీరు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు విశాఖపట్నం కేంద్రంగా ఇక్కడే ఇల్లు కొనుక్కుని మీరు ఇక్కడ స్థానిక నాయకుడిగా అయ్యే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ స్థానికంగా ఉంటూ స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటూ విశాఖపట్నం మీద మీరు గురి పెట్టారు. 2024లో ఇక్కడ ఎంపీగా పోటీ చేయాలని. ఎందుకు సార్ దీని వెనకాల మీకు టికెట్ రాకపోవడానికి జరిగిన కుట్రలు ఏంటి సార్? కుట్రలని గానం కానీ నేను చెప్పాక నేను చేసిన ప్రయత్నం వెనుక పార్టీ ఆలోచన ఏంటంటే రాజ్యసభలో ఉన్నాం. నేను ఆబ్వియస్లీ నేను వెళ్ళి ఉత్తరప్రదేశ్లో లోక్సభ ఎన్నికలు పోటీ చేయలేను కదా. నిజంగా ఏం చెప్పాలంటే చేస్తే గెలుస్తాము అక్కడి నుంచి, కానీ అట్లా కుదరదు కదా. బయట రాష్ట్రం నుంచి వచ్చి మీరు లోక్సభ టికెట్ ఇచ్చేటువంటి ఆనవాయితీ లోక్సభలో ఉండదు ఖచ్చితంగా. అటువంటిప్పుడు సొంత రాష్ట్రం నుంచే పోటీ చేయాలి. సో ఇక్కడ ఉన్న వాటిలో ఈ లోక్సభ నుంచి గతంలో బీజేపీ గెలిచినటువంటి పార్లమెంట్ ఇది. కొంత అర్బన్ కాన్సన్ట్రేషన్, అలాగే కొంత నార్త్ ఇండియన్ ఓట్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. దీని వెనకాల ఒక ఆలోచన ఉంది. బీజేపీ యాక్చువల్గా 2020లోనే ఒక లిస్ట్ తయారు చేసింది. మనం ఇంకా టార్గెట్ చేయవలసిన కాన్స్టిట్యున్సీస్ ఏంటి, గెలిచే అవకాశం ఉన్నటువంటి ఏంటి, దాని కింద ఒక ప్రవాస్ యోజన అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఆలోచించడం జరిగింది. ఆ ప్రవాస్ యోజన అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానిలో విశాఖపట్నాన్ని కూడా ఒక దానిగా ఎంచుకోవడం జరిగింది. సో ఇక్కడ ఉన్న పార్లమెంట్లలో కొన్నిట్లో వీటిలో నుంచి ఏదో ఒక దానిలో వెళ్ళి మీరు పనిచేయాలి అని సూచించడం జరిగింది. అండ్ విశాఖపట్నం నుంచి చేయమని నాకు చేస్తానని చెప్పినప్పుడు చేయమని ఎంకరేజ్ చేయడం కూడా జరిగింది. సో కాబట్టి మీరు కూడా విశాఖపట్నం నుంచి లోక్సభకి పోటీ చేయబోతాను, అధిష్టానం అవకాశం ఇస్తే కనుక నేను ఇక్కడ నుంచి పోటీ చేస్తానని కూడా మీరు పలుసార్లు ఇక్కడ చెప్పడం జరిగింది. చాలా కార్యక్రమాలు లేదు, మీరు ఆశపడ్డారు, కానీ ఎందుకు ఆశ నిరాశగా మారింది? అట్లా కాదు, ఆలోచన వేరు, అక్కడికి వచ్చే పరిస్థితులు వేరు ఉంటాయి కదా. సో 24 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంటే నేనే పోటీ చేస్తుండేవాడిని ఖచ్చితంగా. ఎందుకంటే నేను చేసిన పని కారణంగా ఖచ్చితంగా ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం నాకే ఇచ్చేవారు. కానీ కూటమి ఆఖరి నిమిషంలో కూటమిగా ఏర్పడిన సందర్భంలో ఏ సీట్లు ఎవరికి ఇవ్వాలి అన్నది మాకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం కనిపించాలి. సో దానిలో భాగంగా బీజేపీకి మీరు దాదాపుగా చూస్తే కనుక విశాఖపట్నం కేంద్రంగా చాలా మీ వాయిస్ అంతా కూడా బీజేపీ తరఫున చాలా బలంగా వినిపించారు. టికెట్ రాకపోయినందుకు బాధ అనిపించలేదు సార్ ఇక్కడ? చాలా ఆబ్వియస్ క్వశ్చన్ ఇది. నేను లేదు, నాకేం మారలేదు, నేను అసలు పట్టించుకోలేదు అని చెప్తే అది వాస్తవం కాదు. మనం కానీ నేను ఎప్పుడు కూడా చాలామంది ఇట్లా ఫీల్ అవుతారు, అన్నారు కూడా, నువ్వు అంత కృషి చేసి కూడా ఉపయోగం లేకుండా పోయిందే, వేస్ట్ అయ్యిందే, అనవసరంగా. ఏది అనవసరం కాదు. చేసిన ప్రతి పనికి మనం చేసిన దానికి ప్రజల్లో గుర్తింపు వచ్చింది, అనేక వర్గాల్లో ఒక మంచి పేరు వచ్చింది. దానివల్ల అంతేగాని కేవలం ఎన్నికల్లో సీటు రాలేదు, పోటీ చేయలేదు, ఎంపీ కాలేదు మాత్రం అదంతా మనం చేసిందంతా అనవసరం, వృధా అని అది తప్పుడు ఆలోచన. నేను ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ, అది వేరే రాష్ట్రం నుంచి ఎన్నుకోబడి ఇక్కడ గెలిచిన ఏ లోక్సభ సభ్యుడి కన్నా కూడా ఎక్కువ పనిచేశాను అనేది నేను ఘంటాపథంగా చెప్పగలను. ఇక్కడ గెలిచిన లోక్సభ సభ్యుల అందరికంటే కూడా నేను వేరే రాష్ట్రం నుంచి వచ్చిన ఒక రాజ్యసభ సభ్యుడిగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకొని అక్కడే పోటీ చేయాలన్న సంకల్పంతో వచ్చి అంతకంటే ఎక్కువ పని చేయటం జరిగింది. సో కాబట్టి ఇది రిగ్రెట్ లేదు. నేను చేసిన పనికి ప్రజల నుంచి ఒక గౌరవం, గుర్తింపు నాకు దక్కే. అది నేను ఖచ్చితంగా చాలా పాజిటివ్గా తీసుకుంటాను.